నా పేరు కిషోర్ బాబు అండి. నేను మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీలో ప్లానింగ్ అండ్ బిల్డింగ్ మేనేజర్గా పనిచేస్తున్నానండి. ప్రజెంట్ నేను పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్లో పనిచేస్తానండి. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఈ వర్షాకాలంలో ఏవైతే వృధా జలాలు, మన గోదావరి నది చాలా పెద్దది, అందరికీ తెలిసిందే. దాని నుంచి చాలా జలాలు మనకి వర్షాకాలంలో వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయండి. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి మన గవర్నమెంట్ వారు ఏవైతే జలాలు వృధాగా పోతున్నాయో వాటిని మళ్లించి దాన్ని జల విద్యుత్తు ఉత్పత్తికి ఉపయోగించే ఉత్పన్నం చేసే విధంగా దీన్ని సమాలోచన చేసి ఈ ప్రాజెక్టు మనకి ప్రారంభించారండి. దీని ద్వారా మనకి 960 మెగావాట్స్ పవర్ జనరేట్ అవుతుందండి. 12 యూనిట్లు అండి మొత్తం. ఒక్కొక్క యూనిట్ 80 మెగావాట్ల కెపాసిటీ. దీంట్లో మెయిన్ అంటే ముఖ్యమైన విభాగాలు ఏమొస్తాయంటే, మనకి అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ అండి. అప్ స్ట్రీమ్లో వచ్చేసి మనకి నది నుంచి ఏదైతే వాటర్ వస్తుందో, నీరు వస్తుందో, ఆ నీరు అప్రోచ్ ఛానల్, ఇంటేక్ పూలు, మన కొండలో గృహాలు తవ్వి 9 డయామీటర్ల వ్యాసం గల టన్నెళ్ల ద్వారా, ప్రెషర్ టన్నెల్స్ అంటామండి దీన్ని టెక్నికల్గా. ఈ టన్నెళ్ల ద్వారా ఈ వాటర్ని మళ్లించి కొండలు తొలిచి 159 మీటర్ల లెంత్ ఒక్కొక్క టన్నెల్, ఇట్లా 12 టన్నెళ్ళు ఉంటాయండి. ఈ టన్నెళ్ల ద్వారా వెళ్ళిన నీరు మనకి కింద పక్క, అంటే డౌన్ స్ట్రీమ్ ఏదైతే పవర్ హౌస్ చెప్పామో దాంట్లో మనకి కింద పక్క జనరేటర్లు, టర్బైన్లు అమర్చి ఉంటాయండి. వీటి ద్వారా వచ్చిన వాటర్ ఆ టర్బైన్ని తిప్పుతూ, ఆ టర్బైన్ తిప్పిన దాన్ని మళ్ళీ జనరేటర్కి అనుసంధానంగా మన టర్బైన్ షాఫ్ట్ వల్ల జనరేటర్ కూడా తిరుగుతూ మనకి జలం ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందండి. ఇలా జరిగి విద్యుత్ ఉత్పత్తి అయిన దాన్ని మనకి గ్రిడ్కి కనెక్ట్ చేసి ఇస్తారండి. ఇది మనకి మెయిన్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. దీనిలో మనకి విభాగాలు ఎక్కడెక్కడైతే ఈ ముఖ్య పరికరాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా పెద్దవండి. మనకి మెయిన్గా వచ్చేసి BHEL సంస్థ నుంచి ఎక్కువ శాతం పరికరాలు వస్తాయండి. ప్లస్ దీంతో పాటుగా సిమెన్స్, CG పవర్, టెల్క్, మనకి ట్రాన్స్ఫార్మర్లు ఇక్కడ 100 MVA కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్లు ఒక 13 ఉన్నాయండి. 125 MVA షంట్ రియాక్టర్ ఒకటి ఉందండి. వీటితో పాటు మనకి బయట నుంచి సిమెన్స్ వీటి నుంచి కూడా ముఖ్య పరికరాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా ఒక 4-5 యూనిట్లకి సంబంధించి చేరుకున్నాయండి, సైట్కి చేరుకున్నాయి. మొదటి యూనిట్ యొక్క ఇన్స్టలేషన్ కూడా స్టార్ట్ అయింది, అసెంబ్లింగ్ స్టార్ట్ అయిపోయింది, ప్రారంభమైంది. ఇది మనకి ఈ సంవత్సరం చివరి నాటికి మనకి అందుబాటులోకి వస్తుంది. సో ఇది మనకి ఇంకొకటి, ఈ ప్రాజెక్ట్లో ఉన్న మెయిన్ మనకి కాంక్రీట్ కానీ అది చాలా హ్యూజ్, అంటే అధిక మొత్తంలో ఉంటాయండి. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇది 6 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఉంది. ఒక 50,000 టన్నుల వరకు మనకి రెయిన్ఫోర్స్మెంట్ స్టీల్ పడుతుంది సుమారుగా. అట్లే మనకి ఈ స్ట్రక్చరల్ స్టీల్ ఇది కూడా వచ్చేసి ఒక 10,000 టన్నుల వరకు మనకి స్ట్రక్చరల్ స్టీల్ క్వాంటిటీస్ ఉన్నాయండి. ఇప్పటి వరకు మనకి సుమారుగా ఒక 50 నుంచి 60% పనులు పూర్తయిపోయినాయండి. దీన్ని త్వరితగతిన మన గవర్నమెంట్ వారు ప్లస్ ఏపీజెన్కో, దీనికి క్లయింట్ వచ్చేసి ఏపీజెన్కో, ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్, త్వరితగతిన దీన్ని పూర్తి చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నామండి.